అలాంటి ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక టెక్నికాలిటీ మీద అపీల్ చేశారు. ఇట్ ఈస్ సబ్స్టెన్స్. ఆ విషయం గురించి చేయకుండా, అరే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి వచ్చి మాకు నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆ కేసులో వాద ప్రతివాదాలు ఈ మే 15వ తారీఖున విన్నారు. సో ఈ అంశం మీద నేను 4-5 వీడియోలు చేశాను. నేను అనుకున్న విధంగానే ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్ అండి. ఐ విల్ గివ్ యూ అ స్మాల్ రీక్యాప్ along the way, but this is a very important video. ముఖ్యంగా మీకు ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ మదర్స్, ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్, అమెరికాలో ఉంటున్న F1 లో ఉన్నా, H1 లో ఉన్నా, well, green card, apparently green card holders కి this executive order doesn't apply. ఇది జనవరి 20వ తారీఖున తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన వెంటనే నేను చెప్పిన మాట ఇది. I don't know how this is going to be enforced. Bottom line, you go, a pregnant lady giving birth goes to a hospital, kid is born, the local jurisdiction records the birth and then issues a certificate. That's how it works. And how in the world they're going to stop that, adi pakkan pette. Now I think the lawsuit will probably be filed tomorrow. I am very positive there will be some stay, and then this will go for another say 1 year, 2 years, whenever, I don't know. I am nearly certain, అంటే నియర్లీ సర్టన్ అంటే నేను ఎలక్షన్ గురించి చేసిన ప్రొడిక్షన్ గుర్తు వస్తుంది, అందుకని ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ వాట్ ఐ సే. ఈవెన్ దిస్ సుప్రీం కోర్ట్ విత్ 6 judges appointed by the Republican presidents and 3 of them are appointed by Trump himself, even they will not accept for this one. అది జనవరి 20వ తారీఖు నుండి ఇచ్చిన వెంటనే లాసూట్లు ఫైల్ చేస్తారు, రేపు పొద్దున్నే చేస్తారు అన్నాను. ఆ రేపు పొద్దున్నే ఆ మరుసటి రోజు పొద్దున్నే చేసేస్తారు. వెంటనే ఒక సియాటిల్ జడ్జ్, ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి టెంపరీ ఇంజంక్షన్ ఇచ్చాడు. అదే తర్వాత పర్మనెంట్ ఇంజంక్షన్ అయినాయి. చాలా సంథింగ్ లైక్ 21 jurisdictions లో 21 states లో అనుకుంటే పర్మనెంట్ ఇంజంక్షన్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ నుంచి అలా అపీల్స్ కోర్ట్ వరకు వెళ్ళి ఇంజంక్షన్స్ వచ్చాయి. అల్టిమేట్ గా స్కోటస్కి వచ్చింది అన్నమాట. సో ఆ శనివారం నాడు నేను చేసిన లైవ్ షోలో జనవరి 25వ తారీఖున ఆల్రెడీ సియాటిల్ జడ్జి చేసిన రియాక్షన్ చూసి ఈ సంవత్సరమే స్కోటస్కి వస్తుంది అన్న భావన వ్యక్తపరిచాను. ఆయన డెసిషన్ అపీల్ చేస్తే థర్డ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఒక ప్యానల్ ఆఫ్ జడ్జిని డ్రా చేస్తారు. ముగ్గురే అంత ఉంటారు, అంటే దేర్ మేబీ 10 judges ఉన్నారు అనుకో, అందులో ర్యాండమ్ గా ముగ్గురు చేస్తారు. ఆ ముగ్గురు కలిసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు దట్ విల్ బి ద ఫైనల్ థింగ్. సో నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతున్నాను, 1 సంవత్సరం పట్టినా పట్టచ్చు, మే ఈవెన్ బి డన్ బై దిస్ జూన్. సో నేను ఆ రోజు అనుకున్నట్టుగానే చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మే 15వ తారీఖున సుప్రీంకోర్టు వరకు వచ్చేసింది. ఎలా సుప్రీంకోర్టుకి వెళ్ళింది? 3rd సర్క్యూట్ నుంచి రాలేదు, 4th సర్క్యూట్ విచ్ ఇస్ రిచ్మండ్ వర్జీనియాలో ఉన్నదానికి ఎలా వచ్చినా కానీ సుప్రీంకోర్టు వరకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిసెస్ అడిగిన ప్రశ్నలు, దానికి లాయర్లు చెప్పిన సమాధానాలు, ఈ డిస్కషన్ నేను పూర్తిగా ఫాలో అయ్యాను. అందులో ముఖ్యమైన అనిపించినవి మాత్రం ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఐ థింక్ జూన్ మాసం చివరకల్లా దీని సంగతి తేల్చేస్తారు. నేను అనుకోవడం, నిన్న చేసిన వాద ప్రతివాదాలు విన్న తర్వాత సబ్స్టెన్స్ విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు ఒక ఇది ఉంది, దే హ్యావ్ లెవరేజ్, దే కెన్ ఎక్స్పాండ్ ద క్వశ్చన్. అతను ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ మమ్మల్ని నిరోధించడానికి వాళ్ళకి అధికారం ఉండకూడదు అన్నది ట్రంప్ అపీల్. అరే ఏ విషయంలో నిరోధించారు, దాన్ని బట్టి ఆ విషయం గురించి కూడా మేము చెప్తాము అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని, ఆ ప్రశ్నను ఎక్స్పాండ్ చేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సావు వేటు పడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వాద ప్రతివాదాలలో ఏ జస్టిస్ ఎలా అడిగారో దాన్ని బట్టి జడ్జిమెంట్ ఎలా వస్తుంది అన్నది మనం కొంచెం ఊహించుకోవచ్చు. సో ముందుగా జస్టిస్ ఇలెనా కేగన్ అండి, చాలా పవర్ఫుల్ క్వశ్చన్స్ అడిగింది ఆవిడ. ఇది త్వరితగతిన నిర్ణయించాలని చెప్పి నువ్వు నేషన్ వైడ్ ఇంజంక్షన్ గురించే అడిగావు, సబ్స్టెన్స్ గురించి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే నువ్వు ప్రతి చోట ఓడిపోతున్నావు కాబట్టి. అంతేకాకుండా లోవర్ కోర్ట్స్లో ఏకాభిప్రాయం ఉంది నీకు వ్యతిరేకంగా అన్న ప్రశ్న ఆవిడ అడుగుతుంది. Beautiful. No, on this question of expedition, I mean, it sort of depends on the government's own actions in a case like this one,
where one can expect that there is not going to be a great deal of disagreement among the lower courts. I mean, let's assume that you lose in the lower courts pretty uniformly, as you have been losing on this issue, and that you never take this question to us. I mean, I noticed that you didn't take the substantive question to us. You only took the nationwide injunction question to us. I mean, why would you take the substantive question to us? You're losing a bunch of cases, this guy over here, this woman over here, they'll have to be treated as citizens, but nobody else will. Why would you ever take this case to us? Well, in this particular case, we have deliberately not presented the merits to this court on the question of the scope of remedies, because, of course, that makes it a clean vehicle where the court doesn't have to look at the past. You're ignoring the import of my question. I'm suggesting that in a case in which the government is losing constantly, there's nobody else who's going to appeal, they're winning, it's up to you to decide whether to take this case to us. If I were in your shoes, there is no way I'd approach the Supreme Court with this case. So you just keep on losing in the lower courts, and what's supposed to happen to prevent that? So absolutely brilliant questioning అండి. ఏముంది ఆవిడ ఇప్పుడు the plaintiffs they keep winning. Why would they appeal to Supreme Court? అంతే కదా, మీరు గెలిస్తే మీరు ఎందుకు అప్పీల్ చేస్తారు? చేయరు. ఓడిపోయావు కాబట్టి నువ్వు అప్పీల్ చేసావు, కాబట్టి అప్పీల్ చేసావు. అందులో సబ్స్టెన్స్ గురించి చేయకుండా ఇది ఏంటి వాళ్ళు తొండాడారు, వాళ్ళు నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు, మీరు డిసైడ్ చేయండి అంటే అసలు ఆడిన ఆట ఏంటి, నువ్వు ఆడిన ఆట ఏంటి అని ఆవిడ అడుగుతుంది. దాని గురించి మమ్మల్ని అడగొచ్చు కదా, ఆ ఆట సరైందా కాదా అనేది. బ్యూటిఫుల్ వే ఆఫ్ క్వశ్చనింగ్. బై ద వే అతని పేరు జాన్ సావర్ అండి. అప్పుడు ట్రంప్కి లాయర్ అతను, ఇది లాస్ట్ ఇయర్. సో అతన్ని యుఎస్ సొలిసిటర్ జనరల్ గా ఎలివేట్ చేశాడు ట్రంప్. సుప్రీంకోర్టులో బేసికలీ హీ వాన్ లాస్ట్ టైం, ఇది ఇమ్యూనిటీ కేసులో గెలిచాడు. మోరలెస్ హీ వాన్, అందుకనే సొలిసిటర్ జనరల్ చేశాడు. మేబీ హీఈస్ పుషింగ్ హిస్ లక్ హియర్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన ఏంటి? డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జికి అధికారం ఉండకూడదు నేషన్ వైడ్. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఇవ్వచ్చు ఇంజంక్షన్. అందులో కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి. సో థియరిటికల్ ఇప్పుడు 21 స్టేట్స్ బ్లూ స్టేట్స్ ఉంటే 21 స్టేట్స్ లో 21 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ 21 డిఫరెంట్ ఆర్డర్స్ ఇచ్చారనుకుంటే, ఇప్పుడు అంటే 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ టు ఎన్ఫోర్స్. మిగతా స్టేట్స్ లో లేవనుకోండి ఇంజంక్షన్స్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు వర్క్ అవుట్? ఒక ఉదాహరణ తీసుకోండి. మేరీల్యాండ్ లో ఇంజంక్షన్ ఉంది అంటే మేరీల్యాండ్ లో H1Bలో ఉన్న ఒక కపుల్ కి బిడ్డ పుడితే యుఎస్ సిటిజన్ అవుతారు. లెట్స్ సే వాళ్ళు అలబామా వెళ్ళారు వెన్ షీ వాజ్ స్టిల్ ప్రెగ్నెంట్. అక్కడికి వెళ్ళేసరికి దెన్ షీ గోస్ త్రూ లేబర్ అండ్ దెన్ షీ గివ్స్ బర్త్ టు ద కిడ్. అలబామాలో ఇంజంక్షన్ వాజ్ నాట్ ఎఫెక్టివ్, లేదు. వీళ్ళు మేరీల్యాండ్ లో వాళ్ళకి బిడ్డ పుడితే సిటిజన్, అలబామాలో పుడితే సిటిజన్ కాదు ఈ సిచ్యువేషన్ లో. ఎసెన్షియలీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫర్ దాట్. అంటే ఇలా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు ఒక క్లాస్ లాగా ఫామ్ అయ్యి చేయటానికి లేదు, అలాగే నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇవ్వడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా పోరాడి సుప్రీంకోర్టు వరకు 4-5 సంవత్సరాల తర్వాత వెళ్తే అప్పుడు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఒప్పుకుంటాము అంటాడు. అంతేకాకుండా సబ్స్టెన్స్ గురించి సుప్రీంకోర్టుకు మేము రావాల్సిన అవసరం లేదని కూడా అంటాడు. ఈ నేషన్ వైడ్ ఇంజంక్షన్ వద్దు మహాశయ అని సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను అదే, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. ఈ అంశం మీదే ఎలెనా కేగన్ ఉతికేసింది పట్టుకొని. You're not willing to commit to abiding by the Second Circuit's precedent in my... Suppose that there's a single person who brings a suit, and it gets all the way up to us after 3 or 4 or 5 years. And we say, we really do agree with those 4 precedents that Justice Sotomayor started with, and your EO is illegal. Is that only going to bind the one guy who brought this suit? No, that would be a nationwide precedent that the government would respect. So finally, once it gets to us after 4 years, you're going to respect that? Yes, and in addition, we may well respect circuit-wide precedent. The Second Circuit, it just is... And for 4 years, there are going to be like an untold number of people who, according to all the law that this court has ever made, ought to be citizens who are not being treated as such. Beautiful line of questioning, Andy. Of course, this hearing went on for, forgot how much time, more than an hour or something, but beautiful line of questioning. ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు అడిగారండి. దీనికి ఆ జస్టిస్లు అడిగిన ప్రశ్నలకు చెప్పే ముందు నేను జనవరి 20వ తారీఖు చెప్పి కొంచెం రీక్యాప్ చేయదలుచుకున్నాను. మీకు బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? స్టేట్ అండ్ లోకల్ జ్యూరిస్డిక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు
సో దాట్స్ వాట్ దే డూ. ఇప్పుడు ఇక్కడ ఫేర్ఫాక్స్ కౌంటీలో పుట్టిన బాబుకి ఫేర్ఫాక్స్ కౌంటీలో ఫలానా మదర్ కి ఫాదర్ పేరు ఉంటే పెడతారు. ఫాదర్ పేరు ఉంటే ఫాదర్ పేరు పెడతారు. సో మదర్ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ సిటిజన్షిప్ స్టేటస్ ఏ బర్త్ సర్టిఫికేట్ లోనే ఉండదు. ఇక్కడ పేరెంట్స్ సిటిజన్షిప్ స్టేటస్. నౌ హీస్ మేబీ క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్ వేర్ దే హ్యావ్ టు బి పుట్ ఇన్ దే. అలాంటి మరి ఎలా వస్తుందో ఇప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ కి పాస్పోర్ట్ కి ఎవరైనా అప్లై చేస్తే బర్త్ సర్టిఫికేట్ ఏమి ఉండాలి కదా. బర్త్ సర్టిఫికేట్ మీద ఒక మదర్ సిటిజన్ ఆఫ్ అట్లా ఉండదు. అండ్ దెన్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఏ, courts are not going to live by it, and B, it's nearly impossible to enforce it. And ఆ రోజు నేను వ్యక్తపరిచిన భావాలకు అనుగుణంగానే సుప్రీం కోర్ట్ జస్టిస్ కావనా కూడా ప్రశ్నలు వేశాడు. On the day after it goes into effect, this is just a very practical question how this is going to work. What do hospitals do with a newborn? What do states do with a newborn? I don't think they do anything different. What the executive order says in Section 2 is that federal officials do not accept documents that have the wrong designation of citizenship from people who are subject to the executive order. How are they going to know that? The states can continue to, the federal officials will have to figure that out. How? So you could imagine a number of ways that the federal officials could. Such as they could require a showing of, documentation showing legal presence in the country. For a temporary visitor, for example, they could see whether they're on a B1 visa, which would exclude kind of the birthright citizenship in that context. For all the newborns? Is that how that's going to work? Again, we don't know. Can you even believe it? Again, we don't know. The fact that he said we don't know, he may have lost the case just with that answer. Again, it may be too premature to celebrate this, but the way I saw this argument it went really bad for Trump. Of course, he may get support from 2 or 3 justices on the narrow question of nationwide injunctions. Vallanu kuda he may lose them. It is substance, ante vishayaniki sambandhinchi he may lose even those 3 people. ఇంకొక ముఖ్యమైన వాదం ఎలైనా కేగన్ చేసింది, దాన్ని వంకర తింకరగా సమాధానాలు చెప్తుంటే జస్టిస్ బ్యారెట్ వచ్చి ఆవిడికి సరిగ్గా సమాధానం చెప్పు అన్న ఈ అంశం చూడండి. You're going to be standing up here in the next case saying that Rule 23 is inapt for this circumstance, with this number of people, maybe with some questions that are individual, who knows. So let's put Rule 23 aside, because I got to tell you that does not fill me with great confidence. How else are we going to get to the right result here, which is on my assumption that the EO is illegal? That would be a profoundly wrong result, but I think what I would offer is that, very similar to Labrador against Poe, what the court should be engaging here is a balancing of the equitable factors as to the scope of remedial relief, not as to the underlying merits. And our contention that this exceeds the traditional scope of equity that's reflected in the 1789 Judiciary Act, we're overwhelmingly likely to succeed on those merits for all the reasons that I've stated in our brief. Yes, I mean, that's a lot of words, and I don't have an answer for if one thinks. And, look, there are all kinds of abuses of nationwide injunctions. But I think that the question that this case presents is that if one thinks that it's quite clear that the EO is illegal, how does one get to that result, in what time frame, on your set of rules, without the possibility of a nationwide injunction? This is the 3rd or 4th time I'm listening. I get goosebumps, and in the way they ask. That's why these are Supreme Court justices, even if they're on, you don't agree with their philosophy, they're all brilliant people. నువ్వు నేషన్ వైడ్ ఇంజంక్షన్ మాత్రమే అడుగుతున్నావు, అసలు సబ్స్టెన్స్ గురించి అడగట్లేదు. హౌ డు వి గెట్ టు ద రిజల్ట్ ఇఫ్ దట్ ఈస్ ద రిజల్ట్? ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్లియర్ గా ఇల్లీగల్ అని మాకు తెలుస్తున్నప్పటికీ మేము ఆ నిర్ణయానికి రాకుండా నువ్వు చేతులు బంధిస్తుంటే ఆ నిర్ణయానికి ఎలా వస్తాము అంటే హైపోథెటికల్ గానే అడుగుతుంది. This case and in many similar cases, the appropriate way to do it is for there to be multiple lower courts considering it, the appropriate percolation that goes to the lower courts, and then ultimately this court decides the merits in a nationwide binding precedent. You have a complete inversion of that through the nationwide injunctions with the district courts. General Sauer, are you really going to answer Justice Kagan by saying there's no way to do this expeditiously? Well, I'll refer to my former answers. Rule 23 provides the tools to do so. Multiple injunctions. But you resist. ఈ సొలిసిటర్ జనరల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కరెక్ట్ వే టు చేయాలంటే ఇండివిజువల్ గా హామ్ అయిన వాళ్ళందరూ ఇండివిజువల్ గా సూ చేసుకొని
నేషన్ వైడ్ ఇంజంక్షన్ అనేది ఉండకూడదు, ఇండివిజువల్ గా వాళ్ళు రెమెడీ కోరుకోవాలి. అప్పుడు సుప్రీంకోర్టుకి ఎప్పటికో వస్తే అప్పుడు మేము ఆ మాట వింటాము. అలా ప్రశ్నకు సరిగ్గా సూటిగా సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టిస్తుంటే జస్టిస్ ఏమీ కోని బేరట్, సార్ ఆవిడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఇంటర్వ్యూన్ చేసిన దాంట్లో ఐ సీ సంథింగ్ హియర్. జస్టిస్ ఏమీ కోని బేరట్, Trump appointee, but it is very clear that she does not like this. Justice Kagan, when she said, could the individual plaintiffs form a class? That has never been briefed in the court below. I do not concede that we wouldn't oppose class certification in this particular case. There may be arguments that this case is or is not appropriate for class certification. And if there were a class appropriate for class certification, you concede that could resolve the question quickly? Yes, absolutely. You concede it could resolve the question quickly through precedent? Yes, absolutely. It could do so. I mean, we obviously dispute the... So just on that point... డొంక తిరుగుడుగా మాట్లాడుతుంటే సరిగ్గా పాయింట్కి రా అని చెప్పావిడ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లా సూట్ వేసుకుని చివరిదాకా రాకుండా వాళ్ళంతటా వాళ్ళు రావడానికి బదులు వీళ్ళందరూ ఒక క్లాస్ అవ్వచ్చా? అవ్వచ్చు. సో దట్ ఈస్ ఇన్ ఎ వే ఈజ్ ఎ నేషన్ వైడ్ ఇంజంక్షన్. ఇట్స్ ఎ గ్రూప్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నేషన్ వైడ్ ఇంజంక్షన్. ఈ వాద ప్రతివాదాలు విన్న తర్వాత, అలాగే లీగల్ పాడ్కాస్ట్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇది. సో 2 మోస్ట్ లైక్లీ అవుట్కమ్స్ అండి. ఒకటి, నేషన్ వైడ్ ఇంజంక్షన్ అలానే ఉంటుంది. అదే అడిగారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఇది నేషన్ వైడ్ ఇంజంక్షన్ గురించి తీర్పు చెప్పండి అంటే ట్రంప్కు వ్యతిరేకంగా వెళుతుంది. అది దానికి మాత్రమే వాళ్ళు పరిమితం చేసుకుంటారు సుప్రీంకోర్టు. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇల్లీగల్ అనే తీర్పు చెప్పే అవకాశం ఉంది. నేను రెండోది జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మొదటిది ఓకే, కానీ రెండోది క్లియర్ అండ్ డిసైసివ్ జడ్జ్మెంట్. And one can hope that is what is going to happen. So anyway, too much legal mumbo jumbo, but I hope you get it clear. అదనే విషయం. ఇది మే 19వ తారీఖున చేస్తున్నాను. జూన్ 30 లోపున తేలిపోతుంది. వేచి చూద్దాం ఏమవుతుందో.